చెప్తున్నా కదా మామ, రోడ్ అయితే అస్సలు కనిపించలేదు. ఈ యొక్క ఘాట్ అయితే చాలా డేంజర్. ఇంకో యాక్సిడెంట్ జరిగింది. ఒక దోశ 120 రూపాయల సెకండ్ ఫ్యూయల్ స్టాప్ ఇది. నమస్తే మామ, ఇంకా బెంగళూరుకి వెళ్దామని చెప్పి మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యాను తిరుపతిలో. చంద్రగిరి నుంచి మంచు అయితే సాగు కొట్టింది. ఒక మంచికి రోడ్ అయితే అస్సలు కనిపించలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చలిలో కూడా వీళ్ళైతే తిరుమలకి వెళ్తున్నారు. కర్ణాటక నుంచి అయితే నడుచుకొని వస్తున్నారంట. చాలా గ్రేట్ అసలు. వాళ్ళైతే 60 కిలోమీటర్స్ కి ఒక చోట ఆపాను. బండి ఫ్యాంట్ అయితే ఫుల్ తడిచిపోయింది, చెప్పులతో సహా. అంత మంచి పడింది నా కదా. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాయి. ఒక మంచిలో బైక్ వేసుకుని వెళ్తుంటే ఇంకా హెల్మెట్ కూడా క్లీన్ చేసుకుని స్టార్ట్ అయిపోయి ఎలా డెఫినెట్ గా కాంబినేట్ చేసేయండి ఒక మాస్క్ లో. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ చిత్తూరు దగ్గరికి అయితే వచ్చేసా. ఇంకా టీ తాగదామని సైడ్ లో అయితే ఆపా. ఒక చలికి 2 టీలు అయితే తాగేసా. మీకు కూడా బైక్ రైడింగ్ ఇష్టమా లేదా డెఫినెట్ గా కామెంటేట్ చేసేయండి. ఇంకా సెకండ్ ఫ్యూయల్ స్టాప్ కూడా తీసుకొని ఫుల్ ఆకలిగా ఉంటే హుస్కోట్ దగ్గర ఉన్న స్వాదిస్తా గ్రాండ్ అని ఇంకా బైక్ ఆపేసి లోపలికి వెళ్ళి చూస్తే మైండ్ పోయింది అసలు. ప్లేన్ దోశ కాస్ట్ అయితే 80 రూపీస్ అంట మావా. ఎలా ఉంటది అనుకుంటే ఒక గీ మసాలా దోశ, అలానే కాఫీ కూడా చెప్పాను. ఒక మసాలా దోశ టేస్ట్ అయితే అదిరిపోయింది. అలానే క్వాంటిటీ కూడా చాలా వచ్చింది. నార్మల్ చట్నీ కాకుండా కొత్తిమీర చట్నీ ఇస్తున్నారు మావా. 2 సార్లు చెప్పా చట్నీ అయితే. టేస్ట్ అయితే అదిరిపోయింది. చట్నీ దోశ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అలానే కాఫీ కూడా తాగేసా. ఇంకా బిల్ వచ్చి చూస్తే 150 రూపాయలు అయింది. మీరు కూడా వెళ్తే గీ మసాలా దోశ ట్రై చేయండి, చాలా బాగుంది. తెలిసిందే కదా బెంగళూరు ఎంటర్ అవగానే చాలా ట్రాఫిక్. రూమ్ కూడా వచ్చేసాం మామ. వీడియోగా నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.